రైట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజకీయ నియామక పదవుల్లో 658 పదవులు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 51%. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే 1356 రాజకీయ నియామకాల్లో ఏఎంసీ చైర్మన్ తీసుకోండి. ఏఎంసీ చైర్మన్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారుగా 202 మంది ఏఎంసీ చైర్మన్లు ఉంటే అందులో 102 మంది ఏఎంసీ చైర్మన్లు మహిళలకే అవకాశం ఇచ్చారు. ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి రాజకీయ పదవుల ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్లు. చాలా మంది మహిళలకి రాజకీయాల అవకాశాలు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పేసి స్పీచ్లు ఊదరగొడతారు. గతంలో ఎన్నో స్పీచ్లు చూసాం, ఎంతో మంది వక్తలను చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో పెద్ద పెద్ద నాయకులను చూసాం. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మహిళలకు ఇవ్వాలని. కానీ ఎవరు కూడా ఆచరణలో పెట్టలేదు. ఆచరణలో పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశంలో సగం రాజకీయ అవకాశాల్లో సగం వచ్చేలాగా 50% రిజర్వేషన్ని మహిళల కోసం కల్పించి మహిళల కోసం చట్టం తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా ఆయన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక మహిళగా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే మహిళా సాధికారత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వెదగాలి, ఆర్థికంగా పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నో సంక్షేమ పథకాలని, మహిళల కోసం పాలసీలని అత్యధిక శాతం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 2,83,000 కోట్ల రూపాయలు మహిళల కోసమే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అలాగే కేవలం డీబీటీ ద్వారాగా